నేను నీకోసమే పూరిని పెళ్లి చేసుకోటానికి ఒప్పుకున్నానమ్మా. నీ పర్మిషన్ లేనిదే నేను పూరి మెడలో తాళి కూడా కట్టను. నువ్వు చెప్పినట్లుగానే గగన్ నీ మెడలో తాళి కట్టిన తర్వాతే నేను పూరిని పెళ్లి చేసుకుంటాను. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు తారా, ఎక్కువ కాదు అని ధ్రువ చెప్పటంతో థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గగన్‌తో నా పెళ్లి పూర్తయిపోతుంది అని తార చాలా సంతోషపడుతూ ఉంటుంది. అరే! అత్తయ్య దగ్గర నుంచి నాకు ఫోన్ కాల్ వస్తోంది. అంటే అత్తయ్యకి నా మీద కోపం తగ్గిపోయినట్లు ఉంది అని భూమి చాలా సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి, "అత్తయ్య నాపై కోపం తగ్గిపోయిందా?" అని భూమి అడుగుతూ ఉంటే, "ఏంటమ్మా భూమి ఇలా చేశావు? విడాకుల పేపర్స్‌పై సంతకాలు చేశావు. అలా సంతకాలు చేస్తే ఏమవుతుందో అర్థమవుతుందా? నువ్వు గగన్ విడిపోతారు. తారాతో గగన్‌కి పెళ్లి పూర్తయిపోతుంది. ఆ పెళ్లి జరగకూడదని నేను కోరుకుంటుంటే, ఇప్పుడు నువ్వు విడాకుల పేపర్స్ పైన ఇలా సంతకం చేసేశావు ఏంటి?" అని శారద ఏడుస్తూ నిలదీస్తూ ఉంటుంది. "అయ్యో! అత్తయ్య నాకు సంతకాలు చేయటం ఏమాత్రం ఇష్టం లేదత్తయ్య. పరిస్థితులు అలా నా చేత సంతకాలు పెట్టించాయి. ఇప్పుడు సంతకాలు పెట్టినంత మాత్రాన మేము విడిపోమత్తయ్య. ఎంతమంది మా ఇద్దరి మధ్యకు వచ్చినా కూడా మేము విడిపోమత్తయ్య. ఎప్పటికీ నేను బావ కలిసే ఉంటాము" అని భూమి చెప్తుంది. "ఏంటమ్మా భూమి, రేపే తారాతో గగన్‌కి పెళ్లి జరగబోతోంది. నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. నాకేమో చాలా భయంగా ఉంది" అని శారద టెన్షన్ పడుతూ ఉంటే, "అత్తయ్య చివరి నిమిషంలో కూడా ఆగిపోయిన పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి అత్తయ్య. నాకు పూర్తి నమ్మకం ఉంది. నా ప్రేమ మీద నమ్మకం ఉంది. బావ నాకు మాత్రమే దక్కుతాడత్తయ్య. నేను బావ ఎప్పటికీ కలిసే ఉంటాము. మమ్మల్ని ఎవరు విడదీయలేరు. నేను ఇదైతే చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలను అత్తయ్య. చెప్పగలను. నా మాట నమ్మండి" అని భూమి చెప్తుంది. "ఏమోనమ్మా నువ్వైతే ధైర్యంగా ఉన్నావు. నేనైతే అంత ధైర్యం చేయలేకపోతున్నాను" అని శారద అంటుంది. "సరే అత్తయ్య, సీఐ విక్రమ్ గారి దగ్గర నుంచి నాకు ఫోన్ కాల్ వస్తుంది. తర్వాత కాల్ చేస్తాను" అని భూమి ఫోన్ పెట్టేసి, "చెప్పండి విక్రమ్ గారు" అని మాట్లాడుతూ ఉంటుంది. "చూడండి, నేను మీతో అర్జెంటుగా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను. అక్కడికి వచ్చేయండి" అని చెప్పటంతో అలాగేనని భూమి ఆ లొకేషన్ దగ్గరికి వస్తుంది. "సార్ చెప్పండి. అపూర్వనే హంతకురాలు కదా! డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేసాయా? చెప్పండి సార్ చెప్పండి. అపూర్వని అరెస్ట్ చేస్తారా?" అని భూమి అడుగుతూ ఉంటే, "ఒక్క నిమిషం ఆగండంటూ కార్‌లో ఉన్న డీఎన్ఏ రిపోర్ట్స్ ఉన్న ఫైల్‌ని తీసుకొచ్చి భూమి చేతిలో పెడతాడు. "మీరు గెస్ చేసింది కరెక్టే మేడం. ఆ అపూర్వనే ఇదంతా చేసింది. అపూర్వ డీఎన్ఏ మ్యాచ్ అయిపోయింది" అని సిఐ విక్రమ్ చెప్పటంతో భూమి కూడా ఆ రిపోర్ట్స్‌ని చెక్ చేసి, "అవును సార్. ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది కదా! మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఇక లేట్ చేయకూడదు. వెంటనే అపూర్వని అరెస్ట్ చేయండి సార్. శిక్ష పడేలా చేయండి" అని భూమి అంటుంది. "ఇప్పటికిప్పుడు అపూర్వని అరెస్ట్ చేయలేం మేడం. ఎందుకంటే ది గ్రేట్ శరత్ చంద్ర గారి వైఫ్ కదా! అంతేకాకుండా అన్ని ఫార్మాలిటీస్ ప్రకారం కూడా చేయాలి. కాబట్టి మేము అన్నీ రెడీ చేసుకొని రేపొచ్చి అరెస్ట్ చేస్తాను" అని సిఐ విక్రమ్ చెప్పటంతో, "రేపటి వరకు అంటే చాలా లేట్ అయిపోతుంది సార్. అపూర్వకి సమయం ఇచ్చామంటే ఏదో ఒకటి చేస్తుంది. అలా చేయకూడదు" అని భూమి అంటుంది. "లేదు మేడం, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎవరికీ కూడా ఈ విషయం చెప్పను. మీరు కూడా ఎవరికీ చెప్పకండి. నేను సరిగ్గా రేపు అపూర్వని అరెస్ట్ చేస్తాను" అని సిఐ విక్రమ్ చెప్పటంతో, "థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్" అని భూమి చెప్తుంది. "సరే భూమి గారు, మీ వల్లే ఇదంతా సాధ్యమైంది. నేను వెళ్తున్నాను" అని చెప్పటంతో, అలాగేనని భూమి అంటుంది. భూమి అక్కడే నిలబడి, "అపూర్వ, రేపటితో నీ అరెస్టు. మా అమ్మని చంపి నీకు శిక్ష పడుతుంది" అని చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటే, సిఐ విక్రమ్ కార్‌లో వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఒక వెహికల్ వచ్చి సిఐ కార్‌ని గుద్దేయటంతో సిఐ రక్తపు మడుగులో పడిపోతాడు. ఇక భూమి పరుగులు పెడుతూ సిఐ దగ్గరికి వస్తుంది. జనాలు కూడా గుమికూడుతారు. భూమి గారు మీరు చెప్పింది కరెక్టే. పెద్దవాళ్ళ చేతుల్లోనే న్యాయం మనకు దొరకదండి. ఇదిగో ఇలా అన్యాయంగా నేను ప్రాణాలు వదిలేస్తున్నాను" అని సీఐ చెప్తుంటే, "లేదు సార్, మిమ్మల్ని హాస్పిటల్‌కి తీసుకువెళ్తాను. మిమ్మల్ని బ్రతికించుకుంటాను" అని భూమి అంటుంది. "లేదు, నేను బ్రతకనని నాకు తెలుసు. కానీ అపూర్వకి ఎలాగైనా సరే శిక్ష పడాలి. అస్సలు వదలకండి" అని చెప్తూ సీఐ ప్రాణాలు కోల్పోతాడు. "అమ్మ, ఈయన్ని మేం చూసుకుంటాము. నువ్వు ఆ రౌడీ వెధవని పట్టుకొమ్మా" అని అక్కడ ఉన్న జనాలు చెప్తారు. అప్పుడే లారీ దిగేసి ఆ రౌడీ పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటే భూమి, "రేయ్ ఆగరా" అంటూ వెంటపడుతూ ఉంటుంది. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత అతడు ఒక ఇంట్లోకి వెళ్తాడు. "రేయ్ ఎవర్రా నీతో ఇదంతా చేయించింది? ఆ అపూర్వనే కదా! నిజం చెప్పరా, నిజం చెప్పు" అని భూమి నిలదీస్తూ ఉంటే, "ఇంతవరకు నువ్వు నా వెనక పడ్డావు. ఇప్పుడు నువ్వు నాకు దొరికిపోయావు. ఇప్పుడు నేను నిన్ను పట్టుకుంటాను. బలాత్కారం చేస్తాను" అని ఆ రౌడీ వెధవ అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే భూమి మీది మీదికి వస్తున్న ఆ రౌడీ కళ్ళలో కారం కొట్టేస్తుంది. అయితే భూమి వెంట పడుతున్నప్పుడు రోడ్డు పక్కన ఒక
లేడీ ఎండు మిరపకాయలు, కారం పొడి ఎండబెడుతూ ఉంటుంది. అప్పుడు భూమి ఎందుకైనా మంచిదని ఒక గుప్పెడు కారం పొడి చేత పట్టుకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆ రౌడీ మీదికి రావటంతో భూమి కారం పొడిని కళ్ళల్లో కొట్టేస్తుంది. ఆ రౌడీ వెధవ ఉన్న పలంగా "అబ్బా! మంట మంట నా కళ్ళలోని కారం కొడతావా" అని విలవిల్లాడిపోతూ ఉంటుంది. వెంటనే ఒక కుర్చీ తాడు తీసుకొచ్చి ఆ రౌడీని కట్టి పడేస్తుంది. "చెప్పరా చెప్పు. అప్పుడునే కదా నీతో చేయించింది. చెప్తావా లేదా" అని భూమి నిలదీస్తూ ఉంటుంది. వాడు నోరు విప్పకపోయేసరికి చెంపలు కూడా పగలగొడుతూ ఉంటుంది. "నన్ను కొట్టకు, నన్ను కొట్టకు" అని రౌడీ బతిమలాడుతూ ఉంటాడు. "నువ్వు ఇలా కాదు కదా! ఉండు, నేను పోలీసులకి ఫోన్ చేస్తాను" అని భూమి అంటుంది. "ముందు నా కళ్ళలో కారం పడింది కదా! ఇప్పుడు నాకు నీళ్లు తెచ్చివ్వు, తర్వాత చెప్తాను" అని అంటే, లేదని భూమి పోలీసులకి ఫోన్ చేయటంతో పోలీసులు అక్కడికి వస్తాడు. "సార్, నేనే సార్ ఫోన్ చేసింది. వీడే సార్ సీఐ విక్రమ్‌ని చంపేసింది. వీడిని పట్టుకోండి సార్. ఆ అపూర్వనే ఇదంతా చేయించింది. వీడి చేత నిజం కక్కించండి" అని భూమి చెప్పడంతో పోలీసులు లాఠీతో కుమ్మేస్తూ "నిజం చెప్తావా లేదా" అని నిలదీస్తూ ఉంటాడు. అయినా కూడా నాకేం తెలీదని చెప్తూ ఉండటంతో "మేడం, మీరు ఇంటికి వెళ్ళండి. వీడి సంగతి మేం చూసుకుంటాము. వీడికి ఇట్లా కాదు" అని చెప్పటంతో అలాగేనని భూమి ఇంటికి వస్తుంది. "పిన్ని, పిన్ని, నువ్వే కదా సీఐ విక్రమ్‌ని చంపించింది" అని భూమి వచ్చి నిలదీస్తూ ఉంటే అపూర్వ తాపీగా కీర దోసకాయలకి తొక్కు తీస్తూ ఉంటుంది. నిన్నే అడుగుతున్నదని భూమి అరవటంతో "అవును, నువ్వు నాకు తెలియకుండా నా డీఎన్ఏ తీసుకోలేదా? రేపు ఆ సీఐ విక్రమ్ నన్ను అరెస్టు చేస్తాడని కూడా నాకు ముందే తెలుసు. అందుకే నేను వాడిని చంపేశాను. నేను ఎవరినైనా ఇలాగే చేస్తాను. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది" అని అపూర్వ చెప్తూ ఉంటే, "పిన్ని, నేను నిన్ను అస్సలు వదలను. నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తోంది" అని భూమి చెప్తుంటే, "ఇది చంపేసేయ్, చంపేసేయ్" అని అపూర్వ భూమి చేతుల్ని పట్టుకొని గొంతు దగ్గర పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే అందరూ అక్కడికి వస్తారు. "ఏం జరుగుతోంది ఇక్కడ" అని శరత్చంద్ర కూడా అక్కడికి వస్తాడు. "చూసావా బావ, నేను ఏదో చేశానని ఈ భూమి నాపై ఎలా నిందలు వేస్తోందో" అని అపూర్వ అంటే, "నాన్న, పిన్ని మాటలు అస్సలు నమ్మొద్దు. అమ్మని చెప్పినట్లే తను ఎక్కడ జైలుకు వెళ్ళాల్సి వస్తుందో అని సీఐ విక్రమ్‌ని చంపేసింది" అని భూమి చెప్తుంటే, "అయ్యో! ఈ భూమి నాపై ఇలాంటి నిందలు వేస్తోందే. అక్కని నేను చంపానన్న నిందనే ఎలా పోగొట్టుకోవాలని నేను బాధపడుతూ ఉంటే ఇలాంటి నిందలు నాపై ఎందుకు వేస్తున్నావు భూమి? ఎందుకు వేస్తున్నావు" అని అపూర్వ తెగ నాటకాలేస్తూ ఉంటుంది. "లేదు, ఇందాక నాతో నిజం చెప్పింది నాన్న" అని భూమి చెప్తూ, "అయితే దేవుడి మీద ఒట్టేసి చెప్పు. నిజం చెప్పు. నువ్వు సీఐ విక్రమ్‌ని చంపలేదని నిజం ఒప్పుకో" అని భూమి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు అపూర్వ దేవుడి మీద ఒట్టు వేసి, "నేను ఎవరిని చంపలేదు. నాకు ఎలాంటి సంబంధము లేదు. శోభక్కని చంపలేదు. నేను విక్రమ్‌ని చంపలేదు" అని దేవుడి మీద ఒట్టు వేసి చెప్తుంది. "ఒసేయ్ భూమి, ఏ ఆధారాలు లేవే. నేను ఇలాగే చెప్తానే" అని మనసులో అనుకుంటూ, "బావ, ఏ ఆడదైనా దేవుడి మీద ఒట్టు వేసి అబద్ధాలు చెప్తుందా? నేను చెప్తున్నది నిజం బావ, నిజం" అని అపూర్వ చెప్తూ ఉంటే భూమి చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. బలమైన కారణం లేనిదే భూమి ఇలా మాట్లాడదు అని కేపీ చెర్రీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి, "అపూర్వ గారు, మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం" అని చెప్పటంతో, "అంటే మళ్ళీ ఈ భూమినే మీకు కంప్లైంట్ ఇచ్చిందా? చూసావా బావ" అని అపూర్వ అంటుంటే, "భూమి గారు కంప్లైంట్ ఇవ్వలేదు. సీఐ విక్రమ్ గారిని చంపమని పంపించిన పాండు నోరు విప్పాడు" అని ఇన్స్‌పెక్టర్ చెప్తుంటే, పాండు నిజం చెప్పిన సంఘటన చూపిస్తూ ఉంటారు. శరత్చంద్ర గారి భార్య అపూర్వ గారే నాకు ఈ సుపారీ ఇచ్చారు అని ఆ పాండు భూమి వెళ్ళిన తర్వాత నిజం చెప్పి ఉంటాడు. "చాలా ఈ ఆధారాలు" అని భూమి అంటుంది. "అయ్యో! మళ్ళీ నన్ను ఇరికిస్తున్నారా? ఆ పాండు ఎవరో కూడా నాకు తెలీదు" అని అపూర్వ మళ్ళీ నాటకాలేస్తూ ఉంటుంది. "నాన్న, పిన్ని మళ్ళీ అబద్ధాలు చెప్తోంది. అసలు ఏం జరిగిందంటే" అని సిఐ విక్రమ్‌ని భూమి కలవటం, ఆయన యాక్సిడెంట్‌లో చనిపోవడం, పాండునే చంపడం, ఇది అపూర్వ చేయించటం మొత్తం వివరంగా చెప్తుంది. "మళ్ళీ నాపైన నిందలు మోపుతున్నావా? నిన్ను వదలను భూమి" అంటూ అపూర్వ భూమి చెంప పగలగొట్టబోతూ ఉంటే, శరత్చంద్ర అపూర్వ చెంప పగలగొట్టి రివాల్వర్ తీసుకొచ్చి, "నీ ప్రాణాలు తీసేస్తా. నా శోభను చంపిందే కాక ఇప్పుడు ఇన్స్‌పెక్టర్ ప్రాణాలు కూడా తీసేస్తావా? నన్ను నమ్మించి మోసం చేస్తావా? నువ్వు బ్రతకటానికి వీల్లేదు" అని శరత్చంద్ర షూట్ చేయబోతూ ఉంటే, "వద్దు డాడీ, మమ్మీ చాలా మంచిది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా" అని నక్షత్ర చెప్తుంటే, కేపీ, చెర్రీ ఇద్దరూ కూడా అపూర్వని తిడుతూ, "నువ్వు కూడా సపోర్ట్ చేస్తే నీకు కూడా శిక్ష పడుతుంది" అని నక్షత్రకి వార్నింగ్ ఇస్తారు. "నాన్న, న్యాయస్థానం పిన్నికి జైలు శిక్ష వేస్తుంది. మీరు షూట్ చేస్తే మీకు శిక్ష పడుతుంది. వద్దు నాన్న" అని భూమి అడ్డుకుంటోంది. "కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్" అని చెప్పటంతో ఇక భూమి దగ్గరుండి అపూర్వని పోలీసులకి అప్పజెప్తుంది. పోలీసులు లాక్కు వెళ్తూ ఉంటే అపూర్వ భూమి వైపు మండిపడుతూ చూస్తూ వెళ్తూ ఉంటుంది.